నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. నవంబర్ 14 అండ్ 15న ఇన్వెస్టర్స్ మీట్ అనేది జరుగుతుంది. అది కూడా వైజాగ్‌లో. మరి దీనికి చీఫ్ గెస్ట్‌గా నరేంద్ర మోడీ గారిని ఇన్వైట్ చేశారు. అయితే మోడీ గారిని ఇన్వైట్ చేయడం వరకు బావుంది. ఈ ఇన్వెస్టర్స్ మీటింగ్ వరకు ఓకే. బట్ వైసీపీ వాళ్ళు కూడా ఇక్కడ కూడా వదలలేదు. ఎలా అయితే కంపెనీస్ వచ్చేటప్పుడు మీరిక్కడికి రావద్దు, ఇన్వెస్ట్ చేయొద్దు అంటూ లెటర్స్ పంపించడం, వాళ్ళ మీద కేసులు వేయడం మనం చూసాము. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ పీఎంఓకి లెటర్స్ రాస్తున్నారంట. మోడీ గారిని ఏపీకి రావద్దు అంటూ. ఎలా చూడాలి? అంటే ఏకంగా మోడీ గారినే రావద్దు అని చెప్పే ధైర్యం వైసీపీ ఎలా చేసింది? దాని వెనుకున్న కారణాలేంటి అనేది ఈ వీడియోలో చర్చించుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. సార్, వైసీపీ ఇప్పటి వరకు కంపెనీస్ విషయంలో చేస్తున్నదంతా అందరూ చూస్తూ వచ్చారు. కేసులు వేయడం, తర్వాత మెయిల్స్ పంపించడం, లేదంటే వాటి గురించి రాంగ్ గా పోర్ట్రేట్ చేయడం. ఏకంగా ఇప్పుడు ఇన్వెస్టర్స్ మీటింగ్ కి చీఫ్ గెస్ట్ గా మోడీ గారు వస్తున్నారు అనే పాటికి ఏపీకి రావద్దు అంటూ వాళ్ళకి మెయిల్స్ అండ్ లెటర్స్ పంపించడం ఎలా చూడాలి సార్? వీళ్ళు రావద్దు అంటే మోడీ గారు ఆగిపోతారా? అంటే ప్రధాని మోడీనే బెదిరించే సాహసానికి జగన్ దిగాడా? మేబీ. అంటే ఏంటి, పిఎంఓకే మెయిల్స్ పంపిస్తున్నారంటే హ్మ్. ఇవన్నీ దొంగ మెయిల్స్, తప్పుడు మెయిల్స్. ఏంటి, ఒక హ్మ్. ఒక ఫేక్ హ్యాండిల్స్ నుంచి చేస్తున్నారు. ఒక పెద్ద అవును. మిషన్ పనిచేస్తాను. ఏంటి, హ్మ్. మొత్తం ఎక్కడికి వీళ్ళు వెళ్తే వీళ్ళకన్నా ముందే ఆ మెయిల్స్ వెళ్ళిపోతున్నాయి. అవును. చూసాం. ఏపీ ఎండిసి బాండ్స్ అమ్మాలని చూసింది. అవును సార్. 7,000 కోట్ల బాండ్స్ అమ్మాలని వాళ్ళు చూస్తే, అతనెవరో జర్మనీ నుంచి ఒకడు 200 మెయిల్స్ పంపాడంట. హ్మ్. కొనొద్దు, ఎవరు బాండ్స్ కొనొద్దు, మీ బాండ్స్‌కి అక్కడ సెక్యూరిటీ లేదు, ఆ డబ్బులు వెనక్కి తిరిగి రావు. ఈ టైప్‌లో మెయిల్స్ అతనెవరో ఉదయ్ భాస్కర్ రెడ్డి అని ఎవరో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బంధువనో ఏదో మీడియాలో చూసాం. హ్మ్. హ్మ్. అది ఆఫ్‌కోర్స్ దానివల్ల నష్టమేం జరగలేదు. వాళ్ళు 7,000 కోట్లకి టార్గెట్ పెట్టుకుంటే 9,000 కోట్లకో ఏమో అమ్మారు. అవును. కానీ వీళ్ళు ఎలాంటి పనులు చేస్తున్నారు అంటే సింగపూర్ ఎళ్లారు. చంద్రబాబు, నారాయణ, హ్మ్. లోకేష్ బృందం మరి సింగపూర్ ఎళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అమరావతిలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఎల్లగొట్టాడు. హ్మ్. అప్పుడేంటి, అక్కడ కోర్ క్యాపిటల్ డెవలప్ చేయటానికి ఒక ఒప్పందం చేసుకుంటే హ్మ్. సింగపూర్ వాళ్ళని తరిమేశారు. ఆ! హ్మ్. వాళ్ళింక అసలు ఆంధ్రప్రదేశ్ వచ్చే పరిస్థితి లేని సందర్భంలో రిక్వెస్ట్ చేయడానికెళ్లారు. సరే, రాజధానుల్లో పెట్టకపోతే పెట్టకపోయారు. మీరు లాజిస్టిక్స్ డెవలప్ చేయండి. అవును. రోడ్లు, లేకపోతే వంతెనలు, రైలు మార్గాలు, మీరు ఇంకా హ్మ్. వేరే ఆటిల్లో పెట్టుబడులు పెట్టండి అని అడిగినప్పుడు, హ్మ్. వాళ్ళేంటి, సింగపూర్ ప్రధానికి మెయిల్స్ పంపారు. అవును. సింగపూర్ ప్రెసిడెంట్‌కి మెయిల్స్ పంపారు. అవును సార్. అరే! అసలు ఒక చిన్న గూగుల్‌లో ఏంటి, జూమ్‌లో ఏదో మీటింగ్ పెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నీల్ మోహన్‌తో వాళ్ళతో యూట్యూబ్ అకాడమీ మీరు గనక హ్మ్. పెడితే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టండి. హ్మ్. 10,000 కోట్ల పెట్టుబడులు. ఆ! యూట్యూబ్ హ్మ్. వాళ్ళని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే ఆ నీల్ మోహన్, ఆ గూగుల్ ఆళ్ళని ఈయన హ్మ్. వర్చువల్‌గా జూమ్‌లో కాన్ఫరెన్స్ పెట్టుకుంటే హ్మ్. వాళ్ళేదో ట్వీట్ చేశారు. సీఎం హ్మ్. ఏపీ మాతో ఇలా అడిగారు అని ట్వీట్ చేస్తే వీళ్ళేమని రీట్వీట్ చేస్తారు. మీ హ్మ్. ఫీమేల్ ఎంప్లాయీస్‌కి ఇక్కడ రక్షణ లేదు. మీరు హైదరాబాద్‌లో పెట్టుకోండి హ్మ్. అని వీళ్ళు రీట్వీట్ చేస్తారు. ఆ! అవును. అతనెవరో మురళీకృష్ణ అనేవాడు. ఆ! హ్మ్. అతను అసలు ఒక 200 మెయిల్స్ పంపించాడు. ఆ! హ్మ్. అసలు ఈ తప్పుడు ప్రచారం లేకపోతే ఈ ఫేక్ మెయిల్స్ ఎలా ఈళ్ళు అసలు ఒక మిషన్ మోడ్‌లో పంపుతున్నారంటే, ఇప్పుడు హ్మ్. మీరన్నది అదే ప్రధానమంత్రిని సమ్మిట్‌కి రావద్దంటున్నారంటే బెదిరిస్తున్నారా? అదే. భయపెట్టాలని చూస్తున్నారా? హ్మ్. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అన్నారు. దాని హ్మ్. మీద ఒక అజిటేషన్‌కి పిలిపిచ్చారు. వాళ్ళేమో పీపీపీ మోడల్ అది. అవును. పీపీపీ మోడల్‌కి, ప్రైవేటీకరణకి వీళ్ళకి తేడా తెలియకపోవటం. హ్మ్. అరే! జగన్మోహన్ రెడ్డే ప్రెస్ మీట్ పెట్టి బెదిరిస్తాడు. హ్మ్. నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావా? రౌడీ షీటర్‌వా? హ్మ్. ఆ బెదిరింపులా? ఎవరు టెండర్‌లేస్తారో చూస్తా అని. హ్మ్. అంటే మెడికల్ కాలేజీలకి టెండర్‌లేస్తే అంతు తేలుస్తానని జగనే బెదిరిస్తుంటే, ఆ! హ్మ్. ఇక బెదిరింపులు ఏ స్థాయికి చేరాయనేది వాళ్ళ ఫ్రస్ట్రేషనే బయట పెడుతోంది. అంటే ఇదంతా గూడా ఏంటి, ఫ్రస్ట్రేషన్‌తో చేస్తున్నారు. ఇక ఓకే. మాకు భవిష్యత్తు లేదు.
ఉమ్. ఇప్పుడు గూగుల్ సుందర్ పిచాయికి కూడా పెట్టారా మెయిల్స్? పెట్టే ఉంటారు కదా. మేబీ. ఇప్పుడు లోకేష్ ఆస్ట్రేలియాలో ఉన్నాడు. ఆస్ట్రేలియా కూడా మెయిల్స్ వెళ్ళిపోయే ఉంటాయి. అంతే. అంటే వీళ్ళు పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలకు వెళ్తుంటే వాటికన్నా ముందే మెయిల్స్ పంపిస్తున్నారంటే చూసావా? అంటే ఎంత సార్ నాకు అక్కడ చిన్న డౌట్ ఏంటి అంటే ఇన్వెస్టర్స్ కి మెయిల్స్ పెట్టడం అనేంత వరకు ఓకే. బట్ ఇప్పుడు ఏపీలో కూటమిలో బీజేపీ కూడా ఉంది. అంటే ఏపీలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, లేదంటే ఏమైనా నెగిటివ్ జరిగినా కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి హయ్యర్ కమిషన్ వాళ్ళకి పై వాళ్ళకి కంపల్సరీ తెలుస్తుంది. మరి వైఎస్ఆర్సీపీ నుండి లెటర్స్ వెళ్ళినంత మాత్రాన మోడీ గారు రియాక్ట్ అవుతారంటారు? అంటే ఆయనకు తెలుసు కదా రాకుండా మానేస్తారు అన్న కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది సార్ వైసీపీ వాళ్ళకి? మామూలుగా అసలు ఆయన రారు. ఏంటి, ప్రధానమంత్రి స్థాయిలో ఆయన సమ్మిట్‌కి రారు. కేంద్ర మంత్రులు వస్తారు జనరల్‌గా. అవును. మనం అనేక సమ్మిట్లు మనం చూసాం. అవును. కాకపోతే ఇప్పుడు ఒకటి అనిపిస్తోంది. వీళ్ళు మెయిల్స్ ఉమ్. పంపారు కాబట్టి వస్తాడేమో. అంటే నన్ను ఆపే ధైర్యం మీరు చేస్తారా అని అంతే వార్న్ కదా. చేయడానికా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆయన బిజీ షెడ్యూల్‌లో ఉండి రాకపోయినా వీళ్ళు మెయిల్స్ పంపటం వల్ల వీళ్ళ రోగం కుదర్చాలా, వీళ్ళ తిక్క కుదర్చాలని వచ్చినా వస్తాడనమాట. ఆల్రెడీ 4 సార్లు వచ్చారు. అవును సార్. ఆంధ్రప్రదేశ్‌కి ఇప్పుడు ప్రతి క్వార్టర్‌కి ఒకసారి వచ్చారు. ప్రతి 4 నెలలకి ఒకసారి ప్రధాని మోడీ. ఉమ్. అంటే మీరెందుకని చేయలేకపోయారు? ఉమ్. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజల దృష్టిలో దోషిగా ఉన్నది ఈ ఒక్క అంశంలోనే. ఏంటి, ఉమ్. 17 నెలల్లో వీళ్ళింత చేస్తున్నారు. ఇటు అమరావతిలో 65,000 కోట్ల పనులు జరుగుతున్నాయి. ఉమ్. ఇక్కడ విశాఖపట్నంలో 2,00,000 కోట్ల పనులు జరుగుతున్నాయి. ఉమ్. అసలు దేశంలో అతిపెద్ద ఎఫ్‌డిఐ ఈ గూగుల్ డేటా సెంటర్ ఇవాళ $15 బిలియన్ మరి ఇక్కడికొస్తున్నాయి. ఎక్కడ? మరి విశాఖపట్నం. అసలు అతిపెద్ద స్టీల్ కంపెనీ ఉమ్. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ. నీకది 1,60,000 కోట్ల పెట్టుబడులతో అక్కడ పెడుతున్నారు. ఒకవైపు సెమీ కండక్టర్స్ హబ్‌గా రాయలసీమ మారుతోంది. ఏరోస్పేస్, డిఫెన్స్ ఆ! మొత్తం కంపెనీలంతా రాయలసీమ వస్తున్నాయి. ఏది అటు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, లేకపోతే బెంగుళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్. 3 కారిడార్‌లకి మధ్య ఉన్న ప్రాంతం రాయలసీమ. మనం చూసాం. ఏంటి, మొన్నే శ్రీశైలం వచ్చారు ఆహ్, ప్రధాని మోడీ. అవును సార్. కర్నూలులో బహిరంగ సభ పెట్టారు. అవును. 13,000 కోట్ల పెట్టుబడులతో అక్కడ ఆయన ప్రారంభోత్సవాలు చేశారు. అవును. మొత్తం అక్కడి నుంచి 13,000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్ వాటి వర్కులకు సంబంధించనమాట. అంటే రేపు రాయలసీమలో ఒక 15,000 కోట్లతో సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ పెడుతున్నారు. కొరియా, జపాన్ వాళ్ళందరూ అక్కడ దానికి మోడీ ప్రభుత్వం ఆమోదం చెప్పింది. ఎన్‌డీఏ గవర్నమెంట్ మొన్నే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. జపాన్ ఉమ్. వాళ్ళేమో ఒక 500 కోట్లు, కొరియా వాళ్ళేమో ఒక 14,500 కోట్లు, 15,000 కోట్ల పెట్టుబడులతో సెమీ కండక్టర్స్ పెడుతున్నారు. ఉమ్. ఎక్కడ? రాయలసీమ, కొప్పర్తి, ఓర్వకల్ నోడ్స్ ఆ ప్రాంతాల్లో. ఉమ్. 5,000 కోట్లతో జరుగుతోంది అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్. ఒక్క కొప్పర్తి, ఓర్వకల్లులో. ఉమ్. అంటే మీరు ఇంకా మెయిల్స్ పంపిస్తుంటే, ఉమ్. మీరెన్ని మెయిల్స్ పంపిస్తే అంతకు 100 రెట్లు పెట్టుబడులొస్తాయా? మనకదే కనపడుతోంది. ఏది, అవును. వీళ్ళు ఒక రకంగా ఈ మెయిల్స్ పంపటం ద్వారా ఇంకా పెట్టుబడులు ఇంకా ఎక్కువొచ్చేటట్టు చేస్తున్నారా అనిపిస్తోంది. అంటే రివర్స్. తెలియకుండానే వైసీపీ వాళ్ళు రాష్ట్రానికి మంచి చేస్తున్నారు అంటారు. అంతే కదా. ఇప్పుడు అప్పుడు ఓకే. రాక్షసులు గూడా అదే. ఏది, రాక్షసులు ఆ రక్తం పోయటం, ఎముకలు జల్లటం ఇవన్నీ జూసేసరికే గదా మరి శ్రీరాముడికి కోపమొచ్చింది. అవును. ఏమంటే ఒక బాణం ఇసిరి కొట్టాడు. కొడితే ఏమైంది, మారీచుడు గిలగిల గిలగిల కొట్టుకున్నాడు. ఆ సుబాహుడు చచ్చిపోయి ఉంటాడు. అసలు ఏంటి, ఇవాళ మారీచ, సుబాహుల్లాగా కుట్రలు, మాయలు చేస్తున్నారా? ఉమ్. జరుగుతాయి. ఏది, ఇప్పుడు పురాణాల్లో అదేగా. అటు దేవతలు ఉంటారు, ఇటు రాక్షసులు ఉంటారు. యుద్ధం జరుగుద్ది. మనం బ్రహ్మాండంగా సినిమా చూడొచ్చు. ఓకే. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్ సార్.